2 రోజులుగా విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో అందరినీ ఆకట్టుకుంటోంది ఏపీ పెవిలియన్. ఏ జిల్లాలో ఏ వనరులు ఉన్నాయో చూడగానే అర్థమయ్యేలా రూపుదిద్దుకున్న పెవిలియన్పై పరిశ్రమల ప్రతినిధులు ఏమంటున్నారో భాగస్వామ్య సదస్సు ప్రాంగణం నుంచి మా ప్రతినిధి నాగేశ్వరరావు మరిన్ని వివరాలు అందిస్తారు. విశాఖ వేదికగా జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో అత్యంత ఆకర్షణగా నిలుస్తోంది ఆంధ్రప్రదేశ్ పెవిలియన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు, పెట్టుబడులకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని తెలియజేసేలాగా ఏపీ పెవిలియన్ తీర్చిదిద్దారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వం రూపొందించినటువంటి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని తలపించేలాగా ఇక్కడ కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఏమేమి పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఉంది అని తెలిపేలాగా ఆయా జిల్లాల్లో వాటికి సంబంధించినటువంటి గుర్తులను ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ చిహ్నం అనేది ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది. సదస్సుకు దాదాపుగా దేశ విదేశాల నుంచి 1500 మందికి పైగా ప్రతినిధులు ప్రతిరోజు హాజరవుతున్నారు. పెట్టుబడిదారులు కూడా దీనికోసం తరలి వస్తున్నారు. వచ్చిన వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏముంది అని తెలిసేలాగా, కేవలం ఈ స్టాళ్లు చూడడం ద్వారానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ తెలిసేలాగా కూడా దీన్ని తీర్చిదిద్దారు. ఇక్కడికి వచ్చిన ప్రతినిధులందరూ కూడా ఏపీ పెవిలియన్ను చూసి అబ్బురపడిపోయే పరిస్థితి ఉంది. ప్రతి స్టాల్లో కూడా ఒకవైపు రంగాల వారీగా ఇవ్వడంతో పాటు మరోవైపు జిల్లాల వారీగా ఏమేమి ఉన్నాయి అనే విషయాన్ని ఏపీ పెవిలియన్లో అందిస్తున్నారు. ప్రస్తుతం వారి స్పందన కూడా తెలుసుకుందాం. ఏపీ పెవిలియన్ చాలా స్పెషల్గా తయారు చేశారు. వెన్ యూ కన్సిడర్ ది ఎంటైర్ ఈవెంట్, అన్ని జిల్లాలకి సెపరేట్గా చిన్న చిన్న బూత్స్ లాగా ఏర్పాటు చేశారు. అండ్ ఈసారి వచ్చిన స్పందన చాలా బాగుంది. అండ్ ఇక్కడ చేసిన ఫెసిలిటీస్ అవన్నీ కూడా చూస్తే ఇంత చిన్న టైంలో ఇంత బాగా అరేంజ్మెంట్ చేసినందుకు సిఐఐ వాళ్ళకి అండ్ ఏపీ గవర్నమెంట్ వాళ్ళకి ఇట్ ఈస్ అ హ్యూజ్ సక్సెస్. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అంటే ఎలా ఉంది మొత్తం, అంటే ఇక్కడ ఉన్న స్టాల్స్ అన్నీ కూడా అన్ని జిల్లాల్లో కూడా ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి స్ట్రెంగ్స్ ఉన్నాయని తెలుస్తుంది కదా, దానివల్ల బయట నుంచి వచ్చిన వారికి ఎలాంటి ఉపయోగం ఉంది? అంటే బేసిక్గా అసలు ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి అనేవి మీకు బాగా తెలుస్తుంది. ఏ జిల్లాల్లో ఏం స్పెషాలిటీ ఉంది అని తెలిస్తే అక్కడ ఉండే ఆపర్చునిటీస్ ఏంటి అనేది తెలుస్తుంది. అండ్ లాట్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళందరూ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. దానివల్ల మంచి కనెక్టివిటీ, బిజినెస్ టు బిజినెస్, B2B కనెక్టివిటీ చాలా పెరుగుతుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి. స్టాల్ గురించి మరికొందరు అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఏపీ పెవిలియన్ చూశారు కదా? రైట్ అండి. ఎలా ఉంది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ స్ట్రెంగ్స్ని ఎలా ఎగ్జిబిట్ చేస్తారు? అంటే నో డౌట్ ఇట్ ఈస్ రియలీ గుడ్, చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం మన వైజాగ్లో అవుతుంది అండ్ ఐ నెవర్ థాట్కి ఇంత బాగా అవుతుంది. సో డెఫినెట్లీ చాలా బాగుంది ఇది. నో డౌట్ చాలా బాగా డిస్ప్లే చేశారు. ఓకే, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, అండ్ ఇది ఫస్ట్ టైం అవుతుంది. సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ దిస్. సో ఐఎమ్ సాటిస్ఫైడ్, నో డౌట్. ఎందుకంటే మేము కూడా US నుంచి వచ్చాం. సో హ్యాపీ టు సీ దట్ వైజాగ్లో ఇలాంటి అవుతుందని. It's definitely beautiful and it completely blends with the idea of Andhra Pradesh being the sunrise state. So it's really amazing being the first time in Visakhapatnam, and I'm expecting better the next time. Sure. Basically I'm from Bay Area, visiting here Vizag for the first time. I came here to promote my app Do Whistle, but I ended up seeing the Chief Minister vision where he is heading off. So basically he wanted to build another Singapore inside India, and that too in Andhra Pradesh. And the facts were laid out is very reasonable. I am not surprised to see another Singapore in India, and that too in Andhra Pradesh shortly. How they exhibit the strengths of the Andhra Pradesh through this stall? Excellent. That's what I'm literally I came here to connect people, but I'm already started thinking I will be landing in another Singapore in India and in Andhra Pradesh shortly. బయట ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సామర్థ్యాలు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉందన్న దానిపై పూర్తిగా అందరికీ తెలిసేలాగా ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ తీర్చిదిద్దారని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి అసలు ఈ పెవిలియన్లో ఏముంది అన్న విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఆటోమొబైల్ రంగానికి ఉన్నటువంటి అవకాశాలని ప్రతిబింబించేలాగా ఈ స్టాల్ కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఏ జిల్లాల్లో ఆటోమొబైల్ పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయనే విషయాన్ని ప్రధానంగా అక్కడ మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చిహ్నంలో కూడా రూపొందించారు. నెల్లూరుతో పాటు రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఆటోమొబైల్ పరిశ్రమల అభివృద్ధికి అవకాశాలు ఉన్నట్లుగా చూపించారు. దాన్ని ప్రతిబింబించేలాగా ఈ చిహ్నం ఉంది. అలాగే ఇండస్ట్రియల్ కారిడార్, ఇప్పటికే విశాఖపట్నం చెన్నై కారిడార్తో పాటు చెన్నై బెంగళూరు కారిడార్, బెంగళూరు హైదరాబాద్ కారిడార్లకు పరిధిలో కొన్ని జిల్లాలు వస్తాయి. వాటి పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరగడానికి అవకాశం ఉందని తెలిపేలాగా ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు మినరల్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గనులు,
విశాఖ జిల్లాతో పాటు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి గనులతో పాటు రాయలసీమ కూడా ప్రధానంగా గనులకు ప్రసిద్ధి. అక్కడ గనుల ఆధారంగా ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చు అనే విషయాల్ని ప్రతిబింబించేటటువంటి స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఓకేనా, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైన పంటలకు సంబంధించి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి. గుంటూరు మిర్చికి సంబంధించి ఇటుపక్క చూస్తే ఆంధ్రప్రదేశ్లో చేనేతకు ప్రసిద్ధి, చేనేత ఎక్కడెక్కడ ఉంది, చేనేత రంగంలో ఎలాంటి పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని తెలిపేటువంటి స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గోదావరి జిల్లాలు భారతదేశానికే ధాన్యాగారం అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వరిని ప్రతిబింబించేటువంటి స్టాల్ ఇది. గోదావరి జిల్లాల్లో వరితో పాటు అక్కడ పర్యాటకానికి ఉన్నటువంటి అవకాశాలను ప్రతిబింబించేలాగా స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. గోదావరిలో పెట్టుబడులకు, అలాగే ఇటుపక్క చూసుకున్నట్లయితే ఆహార శుద్ధి పరిశ్రమలు, గోదావరి జిల్లాలో ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలను ఇతర ప్రతినిధులకు విదేశాల నుంచి కానివ్వండి, లేకపోతే దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పెట్టుబడిదారులందరూ కూడా వారు తెలుసుకునేలాగా ఈ స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం ఇవి మాత్రమే కాదు, మొత్తం మీద చూస్తే అన్ని చోట్ల కూడా పూర్తిగా వృత్తాకారంలో ఈ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి చోట కూడా ఏ ప్రాంతంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి, వీటికి సంబంధించి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి భూముల వివరాలు, ఆయా పరిశ్రమలకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రోత్సాహకాలు, ఆయా పరిశ్రమలకు ఆయా రంగాల్లో ఉన్నటువంటి విధానాలను, ప్రభుత్వ విధానాలను ప్రతిబింబించేలాగా ప్రతి స్టాల్లను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ప్రతిరోజు 1500 మందికి తగ్గకుండా ప్రతినిధులు ఈ భాగస్వామ్య సదస్సుకు హాజరవుతున్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టవలసిన వారు ఎవరైనా సరే వచ్చిన వారందరూ కూడా తేలిగ్గా అర్థమయ్యేటువంటి పరిస్థితుల్లో ఈ స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం భాగస్వామ్య సదస్సు నుంచి కెమెరామెన్ సి శ్రీనివాస్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.